హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు మీకు పప్పు చెక్కల్ని క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 2 రెమ్మల దాకా కరివేపాకు వేసుకోవాలి. వీటిలో 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను యాడ్ చేస్తున్నానండి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకోవాలండి మిక్సీ. ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఈ పౌడర్ని మనం ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ 1 కేజీ బియ్యం పిండిలో ఇందులో 50 గ్రామ్స్ దాకా వెన్న తీసుకున్నాను. ఇది ఇంట్లో నేను తయారు చేసిన వెన్న అండి. మీకు వెన్న ఒకవేళ అవైలబుల్గా లేకపోతే 50 గ్రామ్స్ ఆయిల్ని వేడి చేసి పిండిలోకి పోసుకోవచ్చు. మోస్ట్లీ వెన్నని ప్రిఫర్ చేయండి. టేస్టీగాను ఉంటుంది, క్రిస్పీగాను కూడా చెక్కలు వస్తాయి. ఇప్పుడు ఈ వెన్నని బాగా పిండిలోకి బాగా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2.5 స్పూన్ల దాకా అవసరం అవుతుంది. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లో 1/2 స్పూన్ వేస్తున్నాం కాబట్టి 2.5 స్పూన్ అయితే సరిగ్గా సరిపోతుందండి. ఇందులో నానబెట్టిన పెసరపప్పును వేస్తున్నాను. పెసరపప్పు కాకుండా సగ్గుబియ్యంని నానబెట్టి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందాక మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని దీనిలోకి యాడ్ చేస్తున్నానండి, బియ్య పిండిలోకి. ఇప్పుడు 2 స్పూన్ల కారం యాడ్ చేస్తున్నానండి. ఈ 2 స్పూన్ల కారం అయితే ఈ పిండి అంతటికి సరిగ్గా సరిపోతుందండి, స్పైసీగా ఏముండదు. ఇప్పుడు ఈ పిండిలో వేడి చేసుకున్న నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగానే పోసుకోవాలి. ఎక్కువగా ఒకసారి పోసేస్తే పిండి మనకు వదిలైపోతుంది. ఆ విధంగా కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి. వేడి నీళ్ళతో మనం పిండిని కలుపుకున్నాం కాబట్టి కొంచెం కాలుతుందండి. ముందుగా గరిటెతో కలుపుకోవాలి. నీళ్ళు పోసుకుంటూ ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం గరిటె తీసేసి చేత్తో కలుపుకోవచ్చు. అప్పటికి వేడి తగ్గుంటుంది కాబట్టి. పిండి చాలా సాఫ్ట్గా వచ్చిందండి. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా వచ్చిందో. మనం పప్పు చెక్కలు తయారు చేయడము పిండిని కలుపుకోవడం మీదే బేస్ అయి ఉంటుంది. పిండి ఎంత బాగా కలుపుకుంటే చెక్కలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. పిండి అంతటిని ఒకేసారి తీసుకోవద్దండి, చిన్న చిన్న ముద్దలుగా కొంచెం కొంచెంగానే తీసుకోండి, లేకపోతే ఎక్కువగా తీసుకుంటే తడారిపోతాయి. ఇప్పుడు పిండి ముద్దల్ని మనము పూరి ప్రెషర్లో తీసుకొని చెక్కల్లాగా ఒత్తుకోవాలి. పూరి ప్రెషర్ లేకపోయినా కానీ చేత్తో అయినా ఒత్తుకోవచ్చండి. చాలా పలుచగా వచ్చాయి చూసారా పూరి ప్రెషర్లో. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 by 1 మనం ఈ విధంగా చెక్కల్ని వేసుకోవచ్చు. 2 పక్కల నిదానంగా కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మంటని, గట్టిగా అయిపోతాయి, టేస్ట్ కూడా బాగుండవు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కాల్చుకుంటే మనకి చూడండి ఎంత బాగా వచ్చాయి. కలర్ కూడా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి చెక్కల్ని తయారు చేయండి, చాలా బాగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, క్రిస్పీగా కూడా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో చెక్కలు. టేస్టీగా ఉన్నాయి, బాగా క్రిస్పీగా కూడా వచ్చాయి చూడండి చెక్కలు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి. ఇది తయారు చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి.